నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణతో పార్లమెంటు దద్దరిల్లింది. మాజీ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే రాసినటువంటి ఒక పుస్తకాన్ని మోదీ సర్కార్ పబ్లిష్ కానివ్వకుండా అడ్డుకుంటోంది. చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించేసినట్టు గతంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు మరోసారి చేశారు. దీంతో పార్లమెంటు వాదనలు ప్రతివాదనలతో దద్దరిల్లింది. దీనికి ఇన్సైడ్ స్టోరీ ఏంటి, అసలు మాజీ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవనే ఏమంటున్నారు, రాహుల్ గాంధీ యొక్క ఆవేదన ఏంటి, దీని గురించి మాట్లాడదాం. వ్యూస్ తీసుకుందాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచటిల్ గారు. సురేష్ గారు నమస్తే సార్. నమస్తే. మళ్ళీ పాత పాటే పాడుతున్నారు రాహుల్ గాంధీ. చైనా ఏదో ఆక్రమించేసింది, ముకుంద్ నరవనే ఒక పుస్తకం రాశారు, దాన్ని పబ్లిష్ అవ్వనివ్వట్లేదు అని చెప్పి గోల పెడుతున్నారు. ఏంటి అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటి అసలు? ప్రతి ఆర్మీ సీనియర్ ఆఫీసర్, యూజువలీ మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్ నుంచి పుస్తకాలు రాస్తారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ట్రైమ్స్, వాళ్ళ డిజాస్టర్స్ అన్నీ మాట్లాడతారు. జనరల్గా మాట్లాడచ్చు, కానీ ప్రతి బుక్ వాళ్ళు రాసింది యాజ్ పర్ వాళ్ళ సర్వీస్ చట్ట ప్రకారం అది ఆర్మీ హైకమాండ్ క్లియర్ చేయాల్సి వస్తుంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దాంట్లో 3 స్టెప్స్ ఉంటుంది క్లియరెన్స్కి. ఫస్ట్ స్టెప్లో జనరల్ రీడింగ్ ఉంటుంది, దాని తర్వాత ఎక్స్పర్ట్స్కి వెళ్తారు, ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే నెక్స్ట్ లెవెల్లో చెక్ చేస్తారు, సీనియర్ లెవెల్లో. దాని తర్వాత ఐదారు తీసేయమంటారు, లేకుంటే ఏదైనా మాడిఫికేషన్ చేయమంటారు, లేకుంటే ఓకే. ముకుంద్ నరవనే కేసులో అదే జరిగింది. 3 సంవత్సరాల ముందు బుక్ ఆయన పంపించిన డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ని చెక్ చేసిన తర్వాత దాంట్లో అబ్జెక్షన్స్ ఉంది. ఎందుకంటే దాంట్లో ఆపరేషనల్ రోల్స్ చాలా మాట్లాడారు ఆయన, సీక్రెట్గా ఉన్న మన గల్వాన్లో జరిగిన ఆ సంఘర్షం ఏంటి, దాని గురించిన డీటెయిల్స్ మాట్లాడారు. సో న్యాచురల్లీ పబ్లిష్ చేయకూడదని చెప్పారు, అని పక్కన పెట్టారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆ బుక్ పబ్లిష్ చేయని డ్రాఫ్ట్ అంటే అది A4 షీట్లో ప్రింట్అవుట్లు ఉంటాయి. అది క్యారవాన్ అని చెప్పి ఒక లెఫ్టిస్ట్ మ్యాగజైన్కి వెళ్ళింది, విచ్ ఇస్ నోన్ యాంటీ మోదీ మ్యాగజైన్, యాంటీ ఇండియా మ్యాగజైన్. మోస్ట్లీ వాళ్ళ ఫండింగ్ మనకు తెలిసిందే. దీనికన్నా ముందు న్యూస్ మినిట్ వచ్చిన ఫండింగ్ వాళ్ళకి వచ్చింది, న్యూస్ క్లిక్ నుంచి. చైనా వైపు నుంచి వచ్చే ఫండింగ్తో వాళ్ళు బతుకుతారు వాళ్ళు. క్యారవాన్ అనే మ్యాగజైన్ అది మనకు ప్రింట్, స్క్రాల్, ప్రింట్, వైర్ ఇట్లాంటి అన్నిట్లో సేమ్ పాలసీ వాళ్ళది. ఇప్పుడు ఆ మ్యాగజైన్లో వచ్చిన విచ్ నర్వనే హ్యాస్ నాట్ క్లారిఫైడ్, ఆయన చెప్పలేదు నేను పబ్లిష్ చేశాను, ఎందుకంటే ఆయన మీద కేసు అవుతుంది. దిస్ విల్ కమ్ టెక్నికలీ నాట్ అండర్ ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, కానీ రావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ మీరు దొంగతనంగా బయటికి తీసుకెళ్తే అది ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది. కానీ ఇది కూడా రావచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఆపరేషనల్ డీటెయిల్స్ పెట్టారు. అంటే ఆ టైంలో చైనీస్ మన వైపు వస్తున్నారు, గల్వాన్లో కమాండర్ ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది ఆర్మీ హైకమాండ్కి వచ్చి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి వచ్చింది. ఆయన ఏమంటున్నా అంటే, నేను రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేశాను, పర్మిషన్ అడిగాను ఏం చేయాలని చెప్పేసి. రాజ్నాథ్ సింగ్ నేను వెయిట్ చేయండి, నేను ప్రధానమంత్రికి కనుక్కుంటాను. ప్రధానమంత్రికి కనుక్కున్నారు, ఒక 2 hours డిలే ఉండే, దాని తర్వాత రెస్పాన్స్ వచ్చింది, మీరేం కావాలంటే మీరు చేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఏమని అంటున్నాడు, ఆ 2 గంటల సేపు డిలేతోనే మనం అక్కడ మన 20 సోల్జర్స్ని కోల్పోయామని చెప్తున్నారు. బేసిక్లీ అది ఫెయిలియర్ ఆఫ్ ఆర్మీ లీడర్షిప్ ఉండేది, దాంట్లో తప్ప ఎవరిది లేదు. మనం యాంటిసిపేట్ చేయలేదు దట్ చైనీస్ తుపాకీలు తీసుకొచ్చి వాళ్ళతో చంపేస్తా అనుకునే కాదు, వాళ్ళు కర్రలతో కొట్టారు, మనం కూడా కొట్టాం, వాళ్ళు కూడా చనిపోయారు చాలామంది, మన వైపు కూడా చనిపోయారు. కానీ ఈ ఆపరేషన్ డీటెయిల్స్ ఆయన ఏం చెప్పారంటే, దానికన్నా ఈ ఇండియన్ ఆర్మీలో డిసిషన్స్ ఎట్లా తీసుకుంటారని ఒక క్లియర్గా ఒక ఏం చెప్తారో ఓపెన్ అప్ చేసేసారు ఆయన. అది చేయకూడదు. ఎప్పుడు మీరు జనరల్గా మాట్లాడవచ్చు, ఆ రోజు జరిగింది ఏంటి ఇట్లా, కానీ స్పెసిఫిక్గా దాంట్లో ఆయన అదే టైంలో రిటైర్ అయిన తర్వాత ఆయన ఏఎన్ఏకి స్మితా ప్రకాష్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నిన్న మళ్ళీ వాళ్ళు రీప్లే చేస్తారు. నేను ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, ఒక ఛానల్ కదా 2-3 ఛానల్స్ కూడా పోయినాయి. అది ఇదే గల్వాన్ గురించి మాట్లాడుతూ ఏ డిలే లేకుండే అంత బాగానే జరిగింది, మేము చూసుకున్నాం, మేము ఎవరిని ముందుకు రాలేదు, సరే మన 20 మంది చనిపోయారు, దాని యాక్షన్ ఎట్లా తీసుకున్నారు, ఫ్లాగ్ మీటింగ్ పెట్టారు, బాడీలు తెప్పించుకున్నారు, అన్నీ చెప్పారు. కానీ ఎక్కువ మంది అటువైపు మనకంటే ఎక్కువ మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ ఆయన ఎక్కడ ఈ డిలే గురించి మాట్లాడలేదు. డిలే కారణాలు ఉంటాయి, ఉండొచ్చు, మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మోదీ దగ్గర వచ్చినప్పుడు మోదీ ఏమని ఉంటారు, జయశంకర్ దగ్గర మాట్లాడే ఉంటారు, ఫారెన్ మినిస్టర్. ఆయన దగ్గర చెప్పుంటారంటే, మీరు ఒకసారి చైనీస్ వాళ్ళతో మాట్లాడండి, ఇట్లా ఘర్షణ జరుగుతుంది, వీ డోంట్ వాంట్ ఎ ఫైట్, ప్లీజ్ ఆస్క్ యువర్ సోల్జర్స్ టు విత్డ్రా. చైనాకి వెళ్ళి ఉంటుంది, బహుశా అది మిడ్-నైట్ అయి ఉంటుంది. ఆ టైం చెప్పలేము మనం, ఏం జరిగిందో తెలియదు. 2 hours లోపల మెసేజ్ వచ్చింది, ఇండియన్ అగైన్ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నుంచి మళ్ళీ కిందకి. ఈ ఆపరేషనల్ డీటెయిల్స్ చెప్పడానికి ఎందుకు
నరవైనా ట్రై చేశారు, అది ఒక బిగ్ క్వశ్చన్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి ఇది పార్లమెంట్లో తీసుకురావడానికి ఎందుకు? ఎందుకంటే ఆయన దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆయనకి. అరుణాచల్ ప్రదేశ్లో మన సోల్జర్స్ని, ఆర్మీ వాళ్ళని చైనీస్ వాళ్ళు వెతికి కొట్టారు, పీట్కే మారా అన్నారు హిందీలో. అది సుప్రీంకోర్టు పిలిచి అడిగారు, మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు, లేరు. మరి మీకు ఎట్లా తెలుసు అన్నాడు, పేపర్లలో వచ్చింది, పేపర్లలో వస్తే అయిపోతుందని, ప్లీజ్ అపాలజైజ్ రైట్ నో అని లీవ్ అని అపాలజైజ్ చేశాడు. ఐఎమ్ సారీ, నేను చేసిన తప్పు అని. రాహుల్ గాంధీ ఫస్ట్ టైం చేయట్లేదు. రఫాల్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, రఫాల్ ఆపడానికి చాలా ట్రై చేశారు. ఎందుకు? చైనీస్ అండ్ పాకిస్తాన్కి అన్నిటికంటే పెద్ద థ్రెట్ రఫాల్. ఇప్పుడు చూసాం మన ఆపరేషన్స్. దాని అగ్రిమెంట్ సైన్ చేసుకున్న మనిషి చైనాతో ఎవరు? రాహుల్ గాంధీ. 300 కోట్లు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇచ్చారు చైనీస్ గవర్నమెంట్. ఏ ఇయర్ సార్ అది? వాళ్ళు యూపీఐ హయాం సెకండ్, యూపీఐ 2లో. ఓకే, ఒఫీషియల్ డాక్యుమెంట్ అది. వాళ్ళు రీసెర్చ్ అంటున్నారు, ఏం రీసెర్చ్ మనకు అర్థం కాదు, అది లంచమే బేసిక్లీ. ఓకే, సో ఈ చైనీస్ని హెల్ప్ చేయడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పనులు ఇది. అరుణాచల్ ప్రదేశ్లో అదే స్టేట్మెంట్ ఇచ్చారు, గల్వాన్లో అదే స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి పార్లమెంట్లో చైనీస్ ఇక్కడ వచ్చేసారు, 10 కిలోమీటర్ల లోపలికి వచ్చారు, మనం నిద్రపోతున్నామా? ఎవరిని అంటున్నారు? మోదీ అక్కడ నిద్రపోవట్లేదు, సైన్యాన్ని అంటారు. మన ఆర్మీని డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎప్పుడు. అంతే. బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏమన్నారు? అక్కడ ఏం కాలేదు, చెట్లు పడ్డాయి అన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసిన వాళ్ళని మాకు ప్రూఫ్ కావాలి, ఎట్లా చేశారండి, ఎవరైనా తీసుకొస్తారా డెడ్ బాడీ పాకిస్తాన్ వాళ్ళది ఇక్కడికి? ప్రతి కేసులో, అభినందన్ కేసులో కూడా చూడండి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అనుకోలేదు 24 గంటల లోపల వచ్చేస్తాడు అభినందన్. హీ డస్ ఇట్ ఎవ్రీ టైం. మన సోల్జర్స్ని డిమోటివేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏం చేశారంటే ఒక పబ్లిష్ కాని బుక్, ఎవరో చెప్తున్నారు ఆయన బుక్ అని, తెలియదు మనకి. ఆయన కన్ఫర్మ్ చేయలేదు, పెంగ్విన్ కన్ఫర్మ్ చేయలేదు, ముకుంద్ నరవణే కన్ఫర్మ్ చేయలేదు, పెంగ్విన్ పబ్లిషర్స్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఈయన ఒక ప్రింట్అవుట్ తీసుకొచ్చి పార్లమెంట్ చదువు. పార్లమెంట్ రూల్స్ ప్రకారం మీరు ఒక డిస్కషన్కి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చే ముందు, లేకుంటే ఒక ప్రశ్న అడిగే ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి సెక్షన్ కింద. స్పీకర్ దానికి సీక్వెన్స్లో పెడతారు. ఓకే, 10 ఉంటే 10 సీక్వెన్స్లో పెడతారు. దాని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఫస్ట్ ఆయనకి ఇస్తారు ప్రిఫరెన్స్. ఏమి ఇవ్వకుండా సడన్గా నిలబడి ఇట్లా పేపర్ చూపించి ఇట్లా జరిగిందని. రేపు రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఎవరైనా ఒక పుస్తకం రాస్తే పార్లమెంట్ చదివితే ఏమంటారు వీళ్ళు? మీకు ఎట్లా తెలుసు ఆయన ఉన్నాడా పార్లమెంట్లో అని అడుగుతారు. అదే కదా. సో స్పీకర్ కూడా అదే అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ అథెంటికేట్ చేయలేదు. పార్లమెంట్లో మీరు ఏ కాగితం పెడితే కూడా యూ హ్యావ్ టు అథెంటికేట్ ఇట్. అంటే నేను ఇక్కడ పేపర్ పెట్టాను, ఈ పేపర్ ఈజ్ రియల్, నిజం అని చెప్పి సంతకం పెట్టాలి దానికి. రాహుల్ గాంధీ ఎప్పుడు చేయరు. మీరు చూసుంటారు ఎస్ఐఆర్ కాదు గురించి ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా, ఓట్ చోరీ ప్రజెంటేషన్ చేసినప్పుడు అఫిడవిట్ ఫైల్ చేయమంటే చేయలే, చేస్తే పట్టుకుంటారు. దాన్ని ఇట్స్ అ క్రిమినల్ కేసు. దాని తర్వాత అబద్ధం, అది అబద్ధాల ఛాంపియన్, షూట్ అండ్ స్కూట్ పాలసీ అనేది. అబద్ధం చెప్తాడు, వెళ్ళిపోతాడు. రఫాల్ది ఏమైంది? లాస్ట్లో రఫాల్ అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. సవర్కర్ ఏమైంది? అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. రఫాల్ గేమ్ ఎవరు ఆడారు? నరసింహన్ రామ్ హిందూ అండ్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఆడిన గేమ్ అది. లాస్ట్ సుప్రీంకోర్టు పట్టుకున్నారా? పట్టుకొని ఏం చెప్పారు? నథింగ్ రాంగ్ విత్ రఫాల్ డీల్ అన్నారు, రిలీజ్ చేశారు. ఇది వీళ్ళ భారతదేశంలో ఉన్న ఆర్మీని డీమీన్ చేయడానికి, డీగ్రేడ్ చేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా చేస్తారు. అది మనం ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, థర్డ్, ఇంకా ముందుకు వస్తున్నా అట్లనే చేస్తాడు. ఆర్మీ మొరాల్ని ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. మన అందరూ అన్నారు మన వైపు నుంచి వీ డిఫీటెడ్ పాకిస్తాన్. రాహుల్ గాంధీ అంగీకరించట్లేదు. ఇదేం పెద్ద యుద్ధం కాదన్నారు. యుద్ధం ఏంటి? మన గెలుపు కాదు. ఎన్ని ప్లేన్లు పోయినాయి చెప్పండి, ఎవరిది? మనది. పరేడ్ పెట్టండి. పాకిస్తాన్ అడగట్లేదు. పాకిస్తాన్ ప్లేన్లు పోయినా అందరు చెప్తాను, కాదు మనది ఎన్ని పోయినాయి చెప్పండి. ఇంకా చైనాకి చెప్పాలి కదా. చైనీస్ సప్లై చేసిన ఎక్విప్మెంట్ ఉంది పాకిస్తాన్లో, చైనాకి చెప్పాలి. సంతకం పెట్టింది కదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు పట్టుకుంటారు రేపు. ఇది ప్రాబ్లం. సో రాజుగారు, ఇది మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే మన ఆర్మీని, వాళ్ళ మొరాల్ని కిందకి దింపడానికి రాహుల్ గాంధీ ఏమైనా చేస్తారు. ఇట్లాంటి చాలా పనులు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఒక అజెండా ఉంది. అజెండా ఏంటి? మన దేశ వ్యతిరేకంగా పనిచేయాలని. ఈజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆలోచించాడు. ఆయనకు రూల్స్ తెలుసు, చట్టాలు తెలుసు, ఇట్లా చేయకూడదని తెలుసు. అప్పుడు కూడా టెలివిజన్ కెమెరా కోసం చేశాడు. నేను అది కొన్ని మన దేశంలో ఉన్న కొన్ని, ఎస్పెషల్లీ మా లాంగ్వేజ్లో ఉన్న మలయాళం ఛానల్స్ ఆడుకున్నారు. నిన్న ఏషియానెట్ న్యూస్, రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళ ఛానల్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేరళ, టోటల్ యాంటీ మోదీ ఛానల్ వాళ్ళది. ప్రతిరోజు మోదీ గారిని తిడతారు వాళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అండ్ దట్ ఛానల్ ఈజ్ ఓన్డ్ బై రాజీవ్ చంద్రశేఖర్.
సర్ప్రైజ్. నథింగ్ సర్ప్రైజింగ్, అంతే. ఆయన కూడా ఆయన ఈ డజంట్ కేర్, వాళ్ళు కూడా దే డోంట్ కేర్, వాళ్ళ యాటిట్యూడ్ అది. 22 నిమిషాలు నిన్న రాత్రి 10 to 10:30 బులెటిన్లో రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ అది చేసిండు, రాహుల్ గాంధీ మోదీ ఇట్లా షివర్ అవుతున్నాడు. ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఆలోచించాం. మన మీడియా కోసం చేస్తున్నారు ఇది. మీడియాలో అటెన్షన్ ఎందుకంటే స్పీకర్ రికార్డ్స్ నుంచి తీసేస్తూ కూడా వీడియో ఉంటుంది కదా, వీడియో ఎక్కడ పోదు. వీడియో కోసం వీడియో ఆఫ్ చేయండి. రాహుల్ గాంధీ రాడు పార్లమెంట్కి. మోదీ గారు రిప్లై చేస్తున్నాడు చూడండి లాస్ట్లో, ప్రెసిడెంట్స్ అడ్రస్ కానీ బడ్జెట్ కానీ, మాయమైపోతాడు అక్కడి నుంచి, పార్లమెంట్లో ఉండడు. కానీ అక్కడ నిలబడి డ్రామా చేస్తాడు, ఇది చూడండి అని చెప్పి. ఎందుకంటే ఇట్స్ ప్యూర్ డ్రామా. నేను కేసీ వేణుగోపాల్ దగ్గర చెప్పారు స్పీకర్, మీరు లాయర్ ఆయన మాట్లాడిని అని అన్నారు. అది కూడా ఫన్నీయెస్ట్ పార్ట్ వాస్ నాట్, ఆయన స్టార్టింగ్ చేసినప్పుడు మీరు చూసుంటారు, రీల్ చాలా వైరల్ అయింది. అది నేను నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడబోతున్నాను, చాలా సీరియస్ ఇష్యూ గురించి, మ్యాటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. అందరు నవ్వారు, వాళ్ళ పార్టీ వాళ్ళు, ఎవ్రీబడి లాఫ్ట్. ఎక్కడ చూడాలని రాహుల్ గాంధీకి తెలియలేదు. లాస్ట్ స్పీకర్ ఎవరు, ఐ థింక్ జగదంబిక పాల్ ఉన్నారు అనుకుంటాను. ఆయన అన్నారు, చూడండి నవ్వుతున్నారు మీ మీద, మీ పార్టీ వాళ్ళు నవ్వుతున్నారు, ఎందుక మీ లీడర్ ఆయన రాహుల్ గాంధీ, ఆయన మీద మీరు ఎట్లా నవ్వుతారు అని స్పీకర్ చెప్పాల్సి వచ్చింది. దట్ మీన్స్ దిస్ పార్టీ పీపుల్ ఆల్సో నో ఇట్, దట్ ఈజ్ అ టోటల్ ఫెయిలియర్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. శశి తరూర్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, హీల్ డూ ఫార్ బెటర్ జాబ్. కానీ ఇయర్ కదా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కానీ సార్ ఇప్పుడు మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికో, మీడియా హెడ్లైన్స్లో నిలవడానికో, లేదా నెరేటివ్స్, ఒక రాంగ్ నెరేటివ్స్ దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికో ఇలా చేయడం, దీనన్నిటికంటే ఇందాక మీరు చెప్పినట్టుగా చైనాతో ఏదో అంతర్గతంగా ఒక ఒప్పందానికి 300 కోట్ల రూపాయలు డీల్ అన్నారు కదా, చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి. దానికి ఎప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పదు. ఇలా చేయడం అనేది సైనికుల మొరేలు దెబ్బతినడంతో పాటు దేశద్రోహం కాదా? ఇది ద్రోహం ఏంటి మరి? తక్కువ చేశారా? బోఫోర్స్ స్కాండల్ ఏంటండి? బోఫోర్స్ స్కాండల్ ఎవరు సంపాదించారు డబ్బులు? చిత్రా సుబ్రహ్మణ్యం స్టోరీ చూడండి. ఫస్ట్ హిందూ పబ్లిష్ చేశారు, తర్వాత హిందూ దాన్ని కిల్ చేసేసారు స్టోరీ, ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళింది. దాని తర్వాత చిత్రా సుబ్రహ్మణ్యం దాని గురించి ఒక బుక్ రాశారు, చదవండి. లేటెస్ట్ ఐ జస్ట్ పర్చేస్డ్ ఇట్ 1 month ago. టోటల్ డబ్బులు, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్, స్కార్పియన్ స్కామ్, ఓకే, అన్ని స్కామ్లు, కామన్వెల్త్ గేమ్ స్కామ్, కోల్ స్కామ్, 2G స్కామ్, మన్మోహన్ సింగ్ టైంలో స్కామ్ల మీద స్కామ్లు ఉంటాయి. యూపీఏ పాలన అంతా కూడా దీంట్లో అన్ని ఒక పర్సంటేజ్ ఒక ఫ్యామిలీకి వెళ్తుండే కమిషన్. యాక్చువల్లీ మీరు రాజా డబ్బులు తీసుకెళ్ళాలనుకున్నారు మొత్తం. సుప్రీంకోర్టు అన్నారు ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కరప్ట్ కేసు అని కోల్ స్కామ్ గురించి. ఏం జరిగింది? డబ్బులు తీసుకెళ్ళిపోయారు, కొంతమంది జైల్లో ఉన్నారు. ఓకే, ఒటావా క్వాడ్రాచి ఎవరండి? అందరూ తెలుసు, ఈ వాజ్ కమిషన్ ఏజెంట్ ఆఫ్ ద గాంధీస్, సింపుల్, ఇటాలియన్. కానీ ఒకటి సార్ సర్ప్రైజింగ్ ఏంటంటే, మనం చైనాతో కాంగ్రెస్కి ఉన్న సంబంధాలు ఏంటంటే మనం చాలా చర్చలో మాట్లాడుకున్నాం. సోరోస్కి సంబంధించి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి సంబంధించిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ వెళ్ళి కలవడము, యూకే కానీ అక్కడ యుఎస్ కానీ వెళ్ళడము, ఇవన్నీ కూడా మీడియాలో మాత్రమే చర్చకు వస్తాయి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఈ విషయంలో దీన్ని ఒక స్ట్రిక్ట్గా తీసుకొని కొన్ని ఆధారాలు సేకరించి ఎందుకు పబ్లిక్ ముందు పెట్టేటువంటి ప్రయత్నం, అంటే నిలబడదా అంటారా? చట్టాల ముందు, కోర్టుల ముందు నిలబడవా? పనికిరాదు. ఆయన అంటాడు, నేను పార్లమెంట్లో చెప్పిన దానికి నాకు ప్రివిలేజ్ ఉందంటారు. పార్లమెంట్లో మీరు ఏం మాట్లాడినా కానీ, అసెంబ్లీలో ఏం మాట్లాడినా దాన్ని కోర్ట్స్కి తీసుకెళ్ళలేము మనం, అబద్ధం చెప్తే కూడా. పక్కా ప్రూఫ్స్ ఉంటే తప్ప లేదు. ఈవెన్ దాన్ని మీరు పార్లమెంట్ బయట చెప్పారనుకోండి, దాన్ని పట్టుకోవచ్చు. ఓకే, అది చేస్తున్నాడు రాహుల్ గాంధీ. అది దాని మీద కేసు ఫైల్ చేస్తారు. సవర్కర్ అట్లనే అయింది కదా, సవర్కర్ కేసు అదే జరిగింది. రఫేల్ ఎట్లా జరిగింది, అది కూడా పార్లమెంట్ బయట చెప్పారు. మోదీ ఇంటి పేరు, మళ్ళీ అది అరుణాచల్ ప్రదేశ్, మోదీ గారు అమ్మగారి గురించి, ఇదంతా బయట చేస్తారు. దానికోసం కేసు ఫైల్ అయినాయి. ఆర్ఎస్ఎస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు తిరుగుతున్నాడు ప్రతి కోర్టులో తిరుగుతున్నాడు. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు. ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, ఈజ్ అ ఫెయిలియర్ యాజ్ అ లీడర్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ 3వ నేషన్ సర్వే చూడండి, ఇండియా టుడే, దాంట్లో కూడా పోయింది. తగ్గిపోయింది. ఇండియా కూటమికి లేదు, ఓట్ షేర్ తగ్గలేదు. అప్పుడు ఏమంటారు, అది కూడా ఓట్ చోరీ అంటాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్. సుప్రీంకోర్టుకి వెళ్ళి నీ దమ్ము ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయ, అక్కడ ఇట్లా ఓట్ చోరీ జరిగిందని అఫిడవిట్ ఫైల్ చేయండి. ఎలక్షన్ కమిషన్ చెప్పి చేయడు. ఎందుకంటే అక్కడ పట్టుకుంటారు వాళ్ళు, సుప్రీంకోర్టు పెట్టి దులిపేస్తారు వాళ్ళు. వెళ్ళాడు అక్కడికి, ఒట్టి అలిగేషన్ చేయడం, పారిపోవడం, అలిగేషన్ చేయడం, పారిపోవడం, ఉండడు అక్కడ. నెక్స్ట్ అండ్ రన్, షిఫ్టింగ్ ఆఫ్ గోల్ పోస్ట్ అంటారు. షిఫ్టింగ్ ఆఫ్ గోల్ పోస్ట్. ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. ఇది కొత్తదేం కాదు. ఇట్స్ షోస్ ద ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ఎ లీడర్. 96 ఎలక్షన్లు ఓడిపోయిన లీడర్ ఈయన. ఆయన 96 అనగానే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు. అట్లాంటి ఒక లీడర్ వీళ్ళ దగ్గర ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ అంటే మన మున్సిపల్ ఎలక్షన్స్ లాస్ట్ ఎలక్షన్ ఓడిపోయింది. అట్లాంటి ఒక లీడర్ని మళ్ళీ కాంగ్రెస్ ఉంచుకుంటారంటే ఎప్పుడు కాంగ్రెస్ బాగుపడరు, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడున్న కొంతమంది ముఖ్యమంత్రులు భజన వాడాల్సి వచ్చింది. వాళ్ళకి పాపం ఏం చేయలేరు. వాళ్ళ బాధ, చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు చూస్తే.
ముఖ్యమంత్రిని ఇక్కడ చెప్పుకుంటారు, కర్ణాటకలో చెప్పుకుంటారు, మిగతా స్టేట్స్ చెప్పుకుంటారు, కానీ వాళ్ళ సంగతి పొద్దున్న లేవగానే నమస్తే కొట్టి భజన చేసి గంట కొట్టాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళ పని నడుస్తుంది. లేకుంటే రేపు చైర్ ఉండదు, కుర్చీ ఉండదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంతే, సాక్ చేసేస్తారు ఓవర్ నైట్. చూసాం మనం చాలా మటుకు. గులాం నబీ ఆజాద్, జితిన్ ప్రసాద్, షహజాద్ పూనావాలా, ఎంతోమంది ఉన్నారు వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చినారు. ఎందుకంటే మీరు లీడర్షిప్ని ఛాలెంజ్ చేయకూడదు. ఇదే బీజేపీలో కూర్చొని సుబ్రహ్మణ్యం స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోదీ గారిని తిడతారు. యశ్వంత్ సిన్హా చేశారు, పార్టీని తీసి బయటపడేశారు, లేదు కదా. శత్రుఘ్న సిన్హా చేశాడు, పార్టీలో ఉన్నదాకా ఉన్నారు, దాని తర్వాత రిజైన్ చేసిపోయి మిగతా పార్టీలు జాయిన్ అయ్యారు. బీజేపీ ఏం అనలేదు వాళ్ళని. కాంగ్రెస్లో ట్రై చేసి చూడండి, నెక్స్ట్ డే ఉండడు, వితిన్ అవర్స్ తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే లీడర్షిప్ని వాళ్ళ ఫ్యామిలీని ఛాలెంజ్ చేయకూడదు, ఆ డైనాసిటీని ఛాలెంజ్ చేయకూడదు. అది రాబర్ట్ వాద్రా ఉండొచ్చు, ప్రియాంక వాద్రా ఉండొచ్చు, రెహాన్ వాద్రా ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఉండొచ్చు, సోనియా గాంధీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళని ఛాలెంజ్ చేయకూడదు. దే ఆర్ బిలో అబౌవ్ ద ఎనీథింగ్. సూపర్. తిట్టాలంటే మల్లికార్జున ఖర్గే గారిని తిట్టుకోండి, ఆయన మీద వేసేసండి ఆరోపణలు, ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఆయన పడతాడు కష్టం. అది ఏదైనా కూడా ఇది క్షమించరాని నేరమే సార్. ఇది దేశద్రోహంతోనే సమానం. అది కరెక్ట్. ప్రజలే బుద్ధి చెప్పాలి, కోర్టుల పరిధిలోకి రావట్లేదు కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటలేరు ఆయన్ని. దాట్ ద జోక్ ఆఫ్ ఇట్. పులి వచ్చింది కేసు ఇది. లాస్ట్ పులి నిజంగా వస్తే ఎవడు పట్టించుకోడు. రాహుల్ గాంధీ ఆరోపణలు సీరియస్గా తీసుకోవట్లేదు అంట, ఎవ్వరు తీసుకోవట్లేరు. మీకు తెలిసింది అది. నవ్వుకుంటున్నారు అందరు. ఓట్ చోరీ అని చాలా రోజులు తిరిగాడు. ఇప్పుడు ఎక్కడుంది ఓట్ చోరీ? ఇప్పుడు ఎక్కడ లేదు. ఏ స్టేట్ ఎలక్షన్లో ఫలితం ఇవ్వలేదు కదా, ఇంపాక్ట్ చూపించలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాహుల్ గాంధీ కామెంట్స్కి సంబంధించి మోదీ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలు కానీ, ఆ మాజీ ఆర్మీ చీఫ్ రాశారని చెప్తున్నటువంటి బుక్ కానీ, దీని వెనక సీక్రెట్ ఎజెండా ఏమైనా ఉందా అని అనుమానాలు చాలా వస్తున్నాయి. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.